నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాల త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి డాక్టర్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. ఎస్ సుధా గారు, బోర్డు మీద మీరు రాశారు. అవును, అన్ని స్తంభన. ఇప్పుడు కరెంట్ టాపిక్ కదా, హాట్ టాపిక్ అయిపోయింది అది. డెఫినెట్లీ. ఇన్నాళ్ళ స్తంభన ఏంటి సుధా గారు? స్తంభన 7th జూన్ వరకు. అవును, స్తంభన అనే దానికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బట్ జనరల్ గా చెప్పాలి అంటే ఎప్పటికైనా ఇప్పుడు నాట్ ఓన్లీ రిట్రోగ్రేడ్ మోషన్, మళ్ళా నీచ పడినప్పుడు స్తంభన అంటే ఏంటి? మనమే ఉన్నాం, మనకు ఒంట్లో బాగాలేకపోతే ఏం చేస్తాం? అలాగే ఆగిపోతుంది. అలాగే మార్స్ కూడా, అంటే కుజుడు ఏంటంటే స్తంభిస్తున్నాడు అనేది మెయిన్ టాపిక్. ఎక్కడ స్తంభిస్తున్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్. స్తంభన అనే దానికి అందుకనే ఎగ్జాంపుల్ కింద అది చెప్పాను అనమాట. అంటే నీచ పడుతున్నాడు. మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే క్యాన్సర్, కర్కాటకంలో నీచపడతాడు అనమాట. అదొకటి కాకుండా మనం ఎప్పటికైనా మాట్లాడుకునేది ఫ్రెండ్షిప్స్ మాట్లాడుకుంటాం. అంటే ఏంటంటే న్యాచురల్ ఫ్రెండ్షిప్స్ ఉంటుంది, న్యాచురల్ ఎనిమినిటీ ఉంటుంది మనకి 9 గ్రహాల్లోనూ. అలాగే ఏంటంటే బెనిఫిక్స్ ఉంటాయి, మ్యాలిఫిక్స్ ఉంటాయి. సో ఈవెన్ బుధుడు ఇల్లు బై ఇట్ సెల్ఫ్ ఇస్, అంటే ఏంటి? స్తంభన ఎక్కడ జరుగుతుంది? క్యాన్సర్. ఇక్కడి నుంచి ఎక్కడ దిగాలి? మనకి మిథునం నుంచి దిగాలి కనుక మిథునం బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఎనిమీస్ ప్లేస్ అనమాట. సో అక్కడ కూడా ఏంటంటే మనం ఎక్కడైనా తెలియని ప్లేస్ లో కానీ వేరే ప్రదేశంలో వెళ్ళినప్పుడు గబుకుని మనకి తెలియదు ఎలా చేయాలి, పనులు చేయాలో తెలియదు కనుక. అలాగే ఒక ఎనిమి ఇంట్లో ఉన్నాము అంటే కట్టేసినట్టే ఉంటుంది కదా, అలాగే ఉండదు. అందుకోసమే స్తంభిస్తోంది ఎన్ని నెలలు అని చెప్పుకుంటున్నాం అనమాట. అది ఎప్పుడెప్పుడు జరుగుతోంది అనేది చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇంకా ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ లో ఉన్నాం అనుకుందాము. ఆగస్ట్ 26th నుంచి మిథునంలో ఉన్నారు. సో మిథునం నుంచి మళ్ళా ఏమో కర్కాటకంకి October 20th వెళ్తున్నారు అనమాట. సో వెళ్ళిన తర్వాత అక్కడ రిట్రోగ్రేడ్ మోషన్ అనేది జరుగుతోంది. అంటే క్యాన్సర్ లో నీచ స్థితిలో జరుగుతోంది. అదేమో 21st జనవరికి మళ్ళా మనకి మిథునంలోకి వెళ్తారనమాట. సో October 20th నుంచి 21st Jan వరకు రెట్రోగ్రేడ్ లోనే ఉంటారు ఆయన? లేదు, కిందకి దిగిన తర్వాత రిట్రోగ్రేడ్ అవ్వాలి కదా. అవ్వాలి. రెట్రోగ్రేషన్ లోనే నీచంలో రెట్రోగ్రేడ్ రిట్రోగ్రేడ్ అంటే కిందకి దిగాలి కదా. సో దట్ ఈస్ డైరెక్ట్ మోషన్. సో మళ్ళా రిట్రోగ్రేషన్ అయినప్పుడు వెనక్కి వెళ్ళాలి కదా. సో వెనక్కి ఎప్పుడవుతోంది? అది మనకి జనవరిలో అవుతుంది నెక్స్ట్ ఇయర్. మిథునంలోకి వెళ్తున్నారు. అది నేను అందుకనే 6 వేశారు. ఫిబ్రవరి వరకు ఉందన్నమాట అది. సో ఫిబ్రవరి వరకు అంటే రిట్రోగ్రేషన్ మోషన్ అనమాట. అంటే 24th ఫిబ్రవరి వరకు ఉంది. మళ్ళీ డైరెక్ట్ మోషన్ అవ్వాలి. రిట్రోగ్రేడ్ అయిన తర్వాత మళ్ళీ కర్వ్ తిరగాలి కదా, వెనక్కి తిరగాలి. అప్పుడే కదా మనం డైరెక్ట్ మోషన్ రావాలి. సో డైరెక్ట్ మోషన్ 24th Feb నుంచి 3rd April మనకి మిథునంలో అవుతున్నారు. దాని తర్వాత ఏంటంటే 3rd April కి మనకి కర్కాటకానికి వస్తున్నారు అనమాట. June 7th వరకు ఇక్కడ ఉంటున్నారు. తర్వాత June 7th కి మనకి సింహంకి వెళ్తున్నారు అనమాట. సో ఇన్ని రోజులు ఏంటంటే ఇది చాలా ఎక్కువ రోజులు. యూజువల్ గా మార్స్ మనకి కుజుడు 45 days లో మనకి మూవ్ అవుతూ ఉంటారు అనమాట. సో ఈ రిట్రోగ్రేడ్ మోషన్ మూలాన్ని అక్కడే తిరగడం మూలాన్ని ఈ 2 రాశుల్లోనే కుజ స్తంభన అనేది ఏర్పడుతోంది. ఎందుకంటే నీచ స్థితిలో ఎవరు ఏం చేయలేరు, అలాగే ఎనిమి హౌస్ లో కూడా ఏం చేయలేరు కనుక. సో ఇవన్నీ ఏంటంటే 12 రాశులు, 12 రాశుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే తప్పక ఉంటుంది కదా. మరి 9 గ్రహాలు ఒక గ్రహం అలా అవుతున్నప్పుడు ఉండదా? అలాగే మనకి జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ అవుతున్నారు ఇదే సమయంలో. సో కొన్ని రాశులకి బాగుంటాయి, కొన్ని రాశులకి బ్యాలెన్స్డ్ ఉంటాయి, జరుగుతూ ఉంటుంది. డిపెండ్స్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్. ఏంటంటే దీంట్లో కూడా మళ్ళా
రిట్రోగ్రేడ్ అయినప్పుడు ఒకలా ఉంటుంది, Hmm. డైరెక్ట్ మోషన్ అయినప్పుడు ఒకలా ఉంటుంది. Hmm. సో రెండు విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క రాశికి ఓ అన్నమాట. రెండు చెప్తారు అయితే ఇప్పుడు. అవును, రెండు ఉండాలి అండ్ పరిహారం కూడా ఆబ్వియస్ గా చెప్తారు కదా. అంతే కదా. Right. జనరల్ పరిహారం అంటే మనం కుజుడికి Hmm. జపం అది చేసుకోవడం అనేది జనరల్ గా చెప్పుకునేది. Hmm. మనం ఒక్కొక్క రాశికి చూసి మనం విడివిడిగా చెప్పుకోవచ్చు. తప్పకుండా ఈ ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా వినాలి. వినకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోవటం, డైరెక్ట్ గా రాశి గురించి తెలుసుకుంటే మనం నాలెడ్జ్ ఉంటే దాని అర్థం ఇంకాస్త బెటర్ గా అర్థం అవుతుంది మనకి. సో అందుకే ఇంత వివరణాత్మకంగా మాట్లాడుతున్నాం అన్నమాట. మరి మేషరాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ కుజ స్తంభన రీత్యా? తప్పక ఫస్ట్ మేషరాశి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. బట్ మేషానికి అధిపతి కూడా మనకి తెలుసు కుజుడే. అయ్యాడు. ఆయన మూడో ఇంట్లో ఉంటే బాధలు పడాలి, పాపి తప్పదు. అవుతాడు కదా ఆయన. ఆ, బాధలు పడవలసింది. కానీ ట్రాన్సిట్ థర్డ్ హౌస్ లో మంచిదే కదా ఎప్పటికైనా. ఓకే. సో మిశ్రమం అనేది చెప్పుకోవాలన్నమాట. కానీ రెండు విధాలుగా చెప్పాలి నేను అన్నట్టు. రిట్రోగ్రేడ్ మోషన్ అప్పుడు ఒకలా ఉంటుంది, డైరెక్ట్ మోషన్ అప్పుడు ఒకలా ఉంటుంది. Okay. సో రిట్రోగ్రేడ్ మోషన్ అప్పుడు ఏంటంటే కెరియర్ పాత్ లో వీళ్ళకి కొన్ని ఇబ్బందులు, ఆబ్స్టకల్స్ ఉంటాయి. అంటే ఇది ఎలా వస్తాయంటే పై వాళ్ళ ఏంటంటే సపోర్ట్ అనేది ఉండదు. అంటే ఏంటి, శ్రమ పడడం అనేది చాలా అధికం ఉంటుంది. ఎక్కడైనా అంతే కదా. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సపోర్ట్ లేకపోతే ఎట్లా ఉంటుంది అసలు. అవునండి. సో బేసిక్ గా మనం మార్క్స్ కి చెప్పుకునేది కూడా ఏంటంటే దాంపత్య జీవితం చెప్పుకుంటాం, లవ్ లైఫ్ చెప్పుకుంటాము, అలాగే సన్నిహితంగా ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళందరినీ చెప్పుకుంటాం. సో సడన్ గా సీక్రెట్ ఎనిమీస్ వచ్చే ఛాన్సెస్ రిట్రోగ్రేషన్ లో అయినప్పుడు ఉంటుంది వీళ్ళకి. అంటే అప్పుడు జాన్ నుంచి ఉంటుంది ఆ జాన్. పరిస్థితి. అదే ఏంటి ఇప్పుడు కూడా ఏంటంటే మిథునంలో నుంచి దిగుతారు కదా, అప్పుడు కూడా అప్పుడు నీచంలో కూడా కొంచెం పడినప్పుడు నీచ కూడా. పడినప్పుడు కూడా ఉంటుంది అనమాట. ఓ. స్తంభన అంటే అదే కదా మరి. ఏదైనా ఇప్పుడు పని చేయాలి అన్నప్పుడు కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది. ఓకే. అలాగే డైరెక్ట్ మోషన్ అయినప్పుడు Hmm. అంటే డైరెక్ట్ గా వెళ్తున్నప్పుడు, కిందకి దిగుతున్నప్పుడు క్యాన్సర్ నుంచి తప్పక వీళ్ళకి ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. మనకి తెలిసిన ఒక విషయం ఇంకోటి ఏంటంటే మార్స్ కుజుడు అగ్రెసివ్ ప్లానెట్ అవునండి. వీళ్ళందరికీ. అండ్ ఆల్సో ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పవలసిన, క్యాన్సర్ అనేది ఏంటంటే అంటే కర్కాటక రాశి ఇమోషనల్ దానికి మనం చెప్పుకుంటాం. అవును. అంటే మూన్ కదా, మదర్, ఎమోషన్స్, బంధాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. సో బంధాల దగ్గర ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎస్పెషలీ మనకి రిట్రోగ్రేడ్ అయినప్పుడు చెప్పుకోవాలన్నమాట. అలాగే వీళ్ళు దాంపత్య జీవితంలో ఇబ్బంది పడ్డాలు, కొన్ని విభేదాలు రావడాలు, ఆర్గ్యుమెంట్స్ రావడాలు ఇవన్నీ జరుగుతాయి. అయ్యో. అదే సేమ్ థింగ్ డైరెక్ట్ అయినప్పుడు బాగుంటుంది, కొంచెం బెటర్ అవుతుందని చెప్పాలి. బట్ స్టిల్ ఏంటంటే కర్కాటకంలో ఉన్నప్పుడు నీచమే ఉంటారు కనుక ఎస్పెషలీ ఏంటంటే లగ్నం అనకూడదు, ఈ రాశికి అధిపతి అని చెప్పుకోవాలి. సో ఈ రాశికి అధిపతి అలా ఉన్నప్పుడు మనం కొంచెం స్టేటస్ కూడా కొంచెం దిగజారే ఛాన్సెస్. అంటే ఏంటంటే ఉద్యోగ రీత్యా అంత మంచి సూచనలు కనిపించట్లేదు అని చెప్పాలన్నమాట. అలాగే డబ్బు విషయానికి వచ్చినప్పుడు, సంపద విషయానికి వచ్చినప్పుడు అప్పులు అనేవి ఎక్కువ అవుతాయి. అలాగే ఏంటంటే ఎక్కువ శ్రమ పడడం అనేది, అందుకనే చెప్తున్నా నేను, రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి ఎక్కువ శ్రమ పడినప్పుడు. సో ఫిజికల్ గా ఏంటంటే హెల్త్ ని కాపాడుకుంటూ రావాలి. అట్ ద సేమ్ టైం మెంటల్ గా కూడా, అంటే మెంటల్ హెల్త్ కూడా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీళ్ళకి ఈ 8 months. అలాగే మనం చూసాము అంటే బిజినెస్ పీపుల్, పార్ట్నర్షిప్ బిజినెస్ ఉన్న వాళ్ళకి తప్పక ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఎప్పుడు డైరెక్ట్ అవుతుందో 25th February నుంచి 3rd April వరకు బిజినెస్ అనేది రన్ అయ్యే ఎక్కువ పరిగెత్తే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మంచిగా ఉంటుంది, అప్పుడు బాగుంటుంది అనమాట. ఏదైనా ఎవరికైనా మంచి చెప్తుంటే అందరూ వింటారు, అంతే కదా. ఇప్పుడు మిశ్రమం అదే అంటున్నాను, రిట్రోగ్రేడ్ మోషన్ కి ఒకటి ఉంటుంది, మనకి డైరెక్ట్ మోషన్ కి ఒకటి ఉంటుంది. కానీ స్టిల్ చాలా బాగుంటుంది అని చెప్పలేము, ఎందుకంటే నీచపడ్డాడు. ఈ రాశికి అధిపతి నీచపడ్డాడు కనుక అలా చెప్పలేము అనమాట. కానీ ఏంటంటే మిశ్రమం అంటే బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పగలం. స్పిరిచువల్ గ్రోత్ మాత్రం తప్పక ఉంటుంది, ఫిలాసఫికల్ గ్రోత్ అవన్నీ కూడా తప్పక ఉంటాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, అదొక సూచన. అలాగే వాహనం నడిపినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవి అవ్వకుండా చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే మనం పరిహారాల విషయానికి వచ్చాము అంటే తప్పక వీళ్ళు కుజాయ నమః అని చేసుకోవడం, అలాగే నవగ్రహ స్తోత్రాలు చేసుకోవడం చాలా మంచిది. నవగ్రహం చుట్టూ మనం ప్రదక్షిణ చేయడం అనేది ఎప్పుడు చెప్తూనే ఉంటాం, మనం తప్పక చేయడం అనేది మంచిది. మంగళవారం తప్పక గోవుకి ఆహారం పెట్టడం, మన చేత్తో చేసి పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే మూన్ ఇది కనుక చల్లని చూపు ఇవ్వాలి, అంటే తల్లి చల్లని చూపు, అలాగే పెద్దల చల్లని చూపు కావాలి కనుక తప్పక పెద్దల జీవనలు పొందడం చాలా చాలా మంచిది. పెద్దల దీవెనలు పొందడం పొందడం
రైట్. ఇక జూన్ లో ఎలాగో ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా అప్పటి నుంచి బానే ఉంటుంది అనుకోవచ్చా? జూన్ కాదు కదా, జూన్ 7th నుంచి ఇంకా లియోలోకి వచ్చేస్తారు లియోకి కదా? వస్తారు. డైరెక్ట్ అయినప్పుడు 24th ఫిబ్రవరి నుంచి కొంచెం బెటర్ బెటర్ గానే ఉంటుంది. ఉంటుందని చెప్తున్నాను Right, అనమాట. right. సో ఎందుకంటే జెమినీకి వెళ్ళినప్పుడు అంటే మిథునానికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఎనిమి ఇంట్లో ఉన్నట్టు. శత్రు గృహం కదా. సో ఇక్కడికి దిగినప్పుడు మళ్ళీ నీచ పెడతారు. సో ఈ పీరియడ్ లో కొంచెం ధైర్యం అనేది కోల్పోతారు కనుక నేను మెంటల్ హెల్త్ చూసుకోవాలి అని చెప్పి ప్రెడిక్ట్ చేస్తున్నారు. చేస్తున్నాను. రైట్ అండి. చెప్పినటువంటి పరిహారాన్ని చేసుకుంటూ కొంచెం జాగ్రత్తగానే డీల్ చేయాలి ఈ అవును. పీరియడ్ ని. డెఫినెట్ గా మీ రాస్యాధిపతే వల్లనే కదా ఇదంతా జరుగుతుంది, కుజస్తంభన. సో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే.